నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, వ్యాయామ ఉపాధ్యాయులందరికీ సాదరపూర్వక స్వాగతం, నమస్తులు తెలియజేస్తూ అందరూ ఇక కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిశ్శబ్దాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని శుభప్రదం చేసుకుందాం. విద్యార్థులందరినీ ఒక విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వము మైదానంలోనే నిర్మించబడుతుంది, క్రీడలు లేనటువంటి విద్య అసంపూర్ణము అని మేధావులు కాణించారు. అటువంటి విద్యకు గురుతర బాధ్యతలు తీసుకుంటూ వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఈరోజు 2025 డిఎస్సిలో టాపర్స్గా నిలిచి ఉద్యోగాన్ని సంపాదించి ఇంతమంది ఇక్కడికి విచ్చేసుకున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు, అరుదైనటువంటి రోజు. ఒక గురువు, అనేక మంది శిష్యులు అక్షరీకరింపదగ్గ రోజు, చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. అటువంటి విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి పెద్దలకు సాదరపూర్వక స్వాగతం. ప్రభుత్వ ఐఏఎస్సి విద్యార్థి శిక్షణ కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీకందరికీ సాదరపూర్వక నమస్సులు, స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎంతో మంది వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రము అలాగే తెలంగాణ రాష్ట్రము, 2 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి వ్యాయామ అధ్యాపకులందరినీ కూడా ఈ కళాశాల పక్షాన, ఖ్యాతి స్టడీ సర్కిల్ పక్షాన, మా కళ్యాణ్ కుమార్ గారి పక్షాన సాదరపూర్వక స్వాగతం, నమస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కళ్యాణ్ కుమార్ పేరు అనగానే వాళ్ళు చప్పట్లు జరుస్తున్నారు. మొట్టమొదట ఈ వేదికకు అధ్యక్షత వహించవలసిందిగా ప్రభుత్వ ఐఏఎస్సి కళాశాల ప్రిన్సిపల్ గారు, గౌరవనీయులు, సహృదయులు శ్రీ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి సార్ గారిని చేస్తున్న వృత్తి పట్ల అంకిత భావం, పరిపాలన దక్షత, ప్రతిభా సంపన్నత, సమాజం వృద్ధి పట్ల కాంక్ష, సున్నితమైన వాగ్వైఖరి, నిజాయితీ, నిఖార్సైన తత్వం మా ఆదినారాయణ రెడ్డి గారి సొంతం. అతి నిరాడంబరత, ఆత్మీయత వారిని అందరి మన్ననలను వారికి అందించింది. విద్యార్థుల యొక్క విశేష అభిమానాన్ని వారు చూరగొన్నారు. వారికి నమస్తులు తెలియజేస్తూ వారి ఇప్పుడు అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక ఈ విజయోత్సవ సభకు అత్యంత ప్రియమైన మనకు నాయకులు, గౌరవనీయులు, మాన్యులు శ్రీ బస్తిపాటి నాగరాజ్ సార్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారిని చేస్తున్నారు. వారికి ముఖ్య అతిథిగా ఉన్నారు. గట్టిగా వారికి అన్ని దత్తానుల మధ్య సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అత్యంత నిరాడంబరులు సార్, స్నేహశీలి, అధిక వివేక సంపన్నులు, అంచెలంచెలుగా రాజకీయ రంగంలో ఎదిగి
అది వారికే దక్కినటువంటి విషయం. వారి చిత్తశుద్ధికి మెచ్చి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. శ్రీ పుణ్య దంపతులు శ్రీ భూషణ్ గారు, శ్రీమతి మహానందమ్మ గారుల ఆశీర్వాద బలం, ప్రజాక్షేమం పట్ల అభిలాష, దేశానికి ఏదన్నా చేయాలన్నటువంటి గొప్ప తపన, కల్మషం లేని రాజ్యాధికారం, ఎందరినో ప్రోత్సహిస్తున్నటువంటి వారి సహృదయం మనమందరము నమస్కరించదగినటువంటిది. వీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారు. అంతకు ముందు రాజకీయ ఎంపీ కాక మునుపు వీరు పిటిషన్ల కమిటీలోను, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము మరియు ప్రజా పంపిణీ కమిటీలు ఇలాంటి సభ్యులుగా వ్యవహారాలు చూస్తూ వచ్చారు. 2024లో భారత స్వాతంత్ర్య ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 18వ లోకసభ సభ్యులుగా వీరు పీఠాన్ని అధిరోహించడం అనేటువంటి చాలా గొప్ప విషయం. వారిని భగవంతుడు మరింత గొప్ప భవిష్యత్తును ఇవ్వాలని, ఎందుకంటే మన నాయకుడు మన పక్కనే ఉన్నవారు, పల్లె నుంచి ప్రపంచానికి ఎదిగినటువంటి వారు మనకి ఎన్నో చేస్తారన్నటువంటి ఆశను చేస్తూ, అలాగే వారికి భవిష్యత్తును, మనకు కూడా మంచి భవిష్యత్తును వారి నుంచి ఆశిస్తూ వారికి నమస్సులు, స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఖ్యాతి స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప విజయోత్సవ వేడుకలు. మరొక ప్రత్యేక అతిథులు మన మధ్యలో ఉన్నారు. వారు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారు. వారికి సాదరపూర్వక స్వాగతం. వారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలల వ్యవస్థాపకులుగాను, నిర్వాహకులుగాను నంద్యాల పట్టణంలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా కీర్తి సంపాదించినటువంటి వారు. వారికి స్వాగతం. 1984లో వీరు శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలను స్థాపించారు. నంద్యాల పట్టణానికే కాకుండా నలుదిశలో ఉన్నటువంటి పల్లెల ప్రజల విద్యార్థులకు ఒక వరంలాగా భాషింపచేస్తూ రామకృష్ణ డిగ్రీ కళాశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఎందరికో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ అనేక రకాలైనటువంటి కోర్సులను నిర్వహిస్తూ విద్యారంగంలో విశిష్టమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి వీరి సహృదయతకు, పరిపాలన అనుభవానికి నమస్కరిస్తూ వీరికి సాదరపూర్వకంగా మా అందరి పక్షాన నమస్కారం. మరియు మన మధ్య శ్రీ ఏ శ్రీహరి గారు గౌరవనీయులు, సహృదయులు వచ్చేస్తున్నారు. అవనిగడ్డ నుంచి వారు వచ్చారు. అవనిగడ్డ ట్రైనింగ్ కళాశాలలో తను కళ్యాణ్ కుమార్ గారు చెప్తూ ఉన్నప్పుడు తనకి ఎంతగానో సహకరించారు. చాలా మంచివారు వారు అని చెప్పేసి కళ్యాణ్ కుమార్ గారు నాకు తెలపడం జరిగింది. అటువంటి వారికి ఈ కర్నూలు ఐఏఎస్సి కళాశాలలో జరుగుతున్న ఏపీఎస్సి 2025 సక్సెస్ మీట్కు విచ్చేసిన వారికి సాదరపూర్వక స్వాగతం తెలియజేస్తే ఒకసారి వారికి మనమందరము అలాగే హైదరాబాద్ నుంచి విచ్చేశారు గౌరవనీయులు శ్రీ హరికృష్ణ గారు. వారికి సాదరపూర్వకమైనటువంటి స్వాగతం ఆహ్వానిస్తున్నాను. వారి పనుల మధ్య వీలు చూసుకొని ఇటువంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వక స్వాగతం. అలాగే మన మధ్యలో
ప్రతి డిఎస్సికి విశేషంగా విద్యార్థులను అధ్యాపకులుగా తయారు చేస్తున్నటువంటి ఒక విజ్ఞాన ఘని ఒక ఫ్యాక్టరీ వ్యాయామ ఉపాధ్యాయుల ఫ్యాక్టరీగా మేమంతా గర్వించదగ్గ అతను ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి, వ్యాయామ వ్యవస్థ. అలాంటి మా ఉన్నత విద్యా అధ్యయన సంస్థ బీఈడి కళాశాలలో వ్యాయామ అధ్యాపకులుగా పనిచేస్తూ మాకందరికీ గర్వకారణంగా నిలిచినటువంటి వారు. విలక్షణమైన శైలి, విజ్ఞానం ఆయన సొత్తు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు అని మనకు వేదంలో ఒక సూక్తం ఉన్నది. విద్యార్థులతోటే కలిసి భుజించడం, గురువు విద్యార్థులతోటే పాఠాలు చెప్పడం, ఇరువురు కలిసి ప్రకాశించడం, ఇరువురు ప్రపంచాన్ని ప్రకాశింపచేయడం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక సూక్తానికి నిదర్శనంగా నిలిచి ప్రకాశిస్తున్నటువంటి వారు శ్రీ కళ్యాణ్ కుమార్ గారు. దీక్ష దక్షతలు గల మార్గదర్శకత్వం వీరి వైపు శిక్షకులుగా కసితో మీరు చేసిన పోరాటం, మరోవైపు నిద్రాహారాలు మానినటువంటి గురు శిష్యుల లక్ష్యం ఒకే వైపు, అనుకున్న ఉద్యోగం సాధించాలన్నటువంటి తపన. దానికి మీకు నిండైన దైవ సహకారం లభించింది. మీ అమ్మ నాన్నల దీవెనలు ఫలించాయి. విజయ సారథే వారధే గురువు కళ్యాణ్ కుమార్ గారు మిమ్మల్ని నడిపించారు. అందివచ్చిన ఈ విజయ పరంపరలు ఇవి, ఆనందోత్సాహాల పందిరి ఇది. అలాంటి విజయోత్సవాల సంబర వేదికకు సూత్రధారులుగా శ్రీ కళ్యాణ్ కుమార్ గారు నిలిచారు. వారికి ఎంత చెప్పినా తక్కువే. ఇంతమంది జీవితాలను నిలిపినటువంటి వారి భవిష్యత్తులో కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ రాజనారాయణ సార్ గారు ప్రార్థిస్తున్నారు. సోదర సమానులు పార్వతి మేడం గారికి ఖ్యాతి స్టడీ సర్కిల్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ప్రారంభించినందుకు అందరూ ఒకసారి కర్తాలతో ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రచురణతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నా. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. డిఎస్సి సక్సెస్ మీట్ ఇచ్చేసిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నాగరాజు గారికి, రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణారెడ్డి గారికి, మరి వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, తర్వాత ఈ డిఎస్సి శిక్షణా కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించిన అధ్యాపకులకి, మరి డిఎస్సిలో విజయం సాధించి ఈ సక్సెస్ మీట్గా హాజరైన ఉపాధ్యాయులకి, మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, విలేకరులందరికీ శుభాకాంక్షలు. డిఎస్సి కోచింగ్ విషయం గురించి మాట్లాడితే 2023లో ఈ కాలేజీకి నేను వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత కళ్యాణ్ గారు
బదిలీ కావడం, తర్వాత ఉచిత శిక్షణ కార్యక్రమం అంతకుముందు మరి సిల్వర్ జూబ్లీ హాల్లో కానీ కళాశాల సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాల్లో లేదంటే ఓపెన్ యూనివర్సిటీ హాల్లో కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన హాల్ సంబంధించి అక్కడ పెంచుడుతో సార్ ఇబ్బంది పడుతున్నాం. మరి మన ఎంబెడ్ బ్లాక్ ఉంది, అది ఎంబెడ్ బ్లాక్ ఎలా ఉంటే ఈ బిల్డ్ కట్ వైపు ఉంటుంది. ఇక్కడ ఉండే లెక్చరర్స్ కి ఆ బ్లాక్ వెళ్ళి పాఠాలు చెప్పడానికి దూరం అవుతుంది అనే ఉద్దేశంతో దాదాపు నేను రాకముందు నుంచి కూడా 2-3 ఇయర్స్ నుంచి అది ఉపయోగం లేకపోవడం వల్ల మట్టి కొట్టుకుపోవడం, తర్వాత అది వాడడానికి ఏ విధంగా మారిపోయింది. అలాంటి బిల్డింగ్ లో నేను దాన్ని బాగు చేసుకుని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసుకుంటా అంటే ఆనందం అంతా దానికి ఏముంది సార్ మీరు చేస్తే మరి మీ శిక్షణ తర్వాత మేము వాడుకోవడానికి కూడా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పాను. తర్వాత మరి దాన్ని నీట్గా ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించి మొత్తం అంతా క్లీన్ చేయించి వైట్ వాష్ చేయించుకొని దాన్ని క్లాసులకు అనుగుణంగా మార్చుకొని మరి ఈ డిఎస్సి ఉచిత శిక్షణ అనేది మరి తన పాత విద్యార్థుల ద్వారా కానీ తన మిత్రుల ద్వారా కానీ మరి మీకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత కాలేజీకి 9:30-10కి వచ్చినప్పటికీ సాయంత్రం 6-7 వరకు కూడా తన రూమ్లో మీకోసం నిరంతరం దానికి కావాల్సిన మెటీరియల్ తయారు చేసుకుంటూ కాలేజీకి అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తారు. కూడా ఈ మెటీరియల్ నెట్ కోచింగ్ కావచ్చు విద్యార్థుల కోసం ఆయన కోచింగ్ ఇస్తున్నప్పటికీ సమయాభావం వల్ల యాక్చువల్గా చీఫ్ గెస్ట్ గారు చివరిలో మాట్లాడారు. బట్ సార్ వేరే ప్రోగ్రామ్స్ బిజీ అవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి కర్నూలు ఎంపీ గారు బస్పాటి నాగరాజ్ సార్ గారిని సవినయంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశానికి వచ్చేసి వేదిక మీద రాసినటువంటి గురుతర బాధ్యతలు వహిస్తున్నటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు అలాగే నంద్యాలలో అత్యంత పేరు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అంటే ఒక ఫేమస్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అటువంటి దానికి అన్యతమైనటువంటి సార్ గారితో వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి మా కళను చిన్నటువంటి కాలేజీకి వచ్చి ఈ పిల్లలందరినీ ఆశీర్వదించాలని వచ్చినటువంటి వేదిక ప్రతి ఒక్కరికి మరియు వేదిక కింద ఉన్నటువంటి ఎందుకంటే మొన్న 2020లో డిఎస్సీలో బ్రహ్మాండంగా విజయం సాధించి అందులో విజేతలై వేదిక ముందుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అంతేగాక ప్రత్యేకంగా ఎస్పెషల్లీ మన కళ్యాణ్ గారు, ఎందుకంటే ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆయనకి ఎస్పెషల్ ప్రత్యేకంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నేను ముఖ్యంగా చెప్పేదంటే కేవలం ఒక కళ్యాణ్ గారు కష్టపడితేనే ఇందాక చాలా చక్కగా చెప్పారు కళాశాల ప్రిన్సిపల్ వారు ఆదినారాయణ సార్ గారు. ఒక కళ్యాణ్ సార్ ఒక్కడే కష్టపడి ఇంతమంది తయారు చేశారంటే రేపు మీరు స్కూల్స్ లో పెడితే మీ కింద మీరు మీ సర్వీస్ వచ్చేవారు మీ కింద ఎంతమంది పిల్లలు మీరు ఏ విధంగా నైపుణ్యం పొందించి వాళ్ళ భవిష్యత్తులో మీకంటూ ఎందుకంటే ఏ విధంగా ఎటువంటి ఎకనామికల్ గా ఆశించకుండా ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు కదా. శ్రీకాకుళం ఉన్నారు, వైజాగ్ ఉన్నారు, చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ. మామూలుగా ఏదైనా కోచింగ్ పెడితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు జనరల్గా కానీ కళ్యాణ్ గారు నమ్మకంతో, ఎందుకంటే ఆయన యొక్క ప్రతిభ తెలిసినంత చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడ ఆయన మెటీరియల్ అయితే ఆయన చేసినటువంటి అకామిడేషన్ అన్ని చూసి మరి బ్రహ్మాండంగా శిక్షణ పొంది దాదాపు 320 మంది అక్కడ ఉంటే 150 మంది రావడం అనేది అసాధ్యమైన పని. అంత తక్కువ స్ట్రెంత్లో ఆల్మోస్ట్ 50% మంది డిఎస్సీ ఉండడం అనేది అసాధ్యం వాస్తవంగా. ఎంతమందికి 2000 మందికి చెప్తే 100 మందికి వస్తే చాలని చెప్పేసి ఇన్స్టిట్యూట్ కూడా చెప్పాం. మీ అందరూ తెలిసిన విషయం. నేను అదే వృత్తి నుంచి వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మరి ఇంత తర్ఫీదు పొందిన అంటే ఆయన దగ్గర ఆయన మెటీరియల్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ ఆశామాషి వ్యక్తి కాదు. ఒక సినిమాలో ఠాకూర్ సినిమాలో విధంగా కూడా ఆయన తయారు చేసి పెట్టండి మనంతా.
కళ్యాణ్ గారు మా ప్రసాదం ఉన్నాడు ఏమంటే నేను చెప్పలేకుండా కానీ ప్రసాద్ అనే వ్యక్తి యాక్చువల్ మిలిటరీలో జాబ్ చేసి నాకు గన్లో చనిపోయింది సార్ ఇంకా నేను ఏదో గన్ పట్టుకుని సార్ జాబ్ చేసుకుంటాను చెప్పించాను వాస్తవంగా ప్రసాద్ అనే వ్యక్తి అసలు నేను గన్కి అప్లై చేసుకోమని చెప్పాను తర్వాత గన్ లైసెన్స్ కోసం అప్లై చేయాలి ఎస్పీ గారి నుంచి గంధ మిలిటరీలో చేసిన జవాన్ కదా లైఫ్ సెట్ అయిపోతుందని అంటున్నాను కానీ ఈ కళ్యాణ్ గారు బృందం ఈయన యొక్క టీం ఆధ్వర్యంలో బ్రహ్మాండ శిక్షణ మంది ఆయన జాబ్ మంది మా పార్లమెంట్లో అలహల్వి జాబ్ చేస్తున్నాడు చాలా సంతోషం ఏమంటే మా కర్నూలు పార్లమెంట్లో ఎవరెవరు ఉన్నారో కొంచెం లేచి నిలబడితే వేసుకోవాల్సి కొంచెం కనుక్కున్నామనంతే అవకాశం ఉంటే కర్నూలు పార్లమెంట్లో ఉన్నవారు నేను మేము విజిట్కి వస్తున్నాం కాబట్టి సరే ఆ స్కూల్లో మా కళ్యాణ్ స్టూడెంట్స్ ఉన్నవారు అన్నలా భావించండి మనకు ఎందుకు వెళ్ళని ప్రత్యేకంగా వెళ్ళండి లేకపోతే అనుకుంటున్నాను మిగతా స్టూడెంట్స్ దయచేసి ఆ మైక్ తీసుకొని ఆ ఊరు ఆ మండలం చెప్పడం సార్ ప్లీజ్ కోసిగి మండలం కర్నూలు అంటే మీ స్కూల్లో ఇప్పుడు మీరు చదివిన స్కూల్లో పనిచేస్తుంది గవర్నమెంట్ హై స్కూల్ కోయలకుండ జెడ్పీహెచ్ఎస్ హాలరెడ్డి సార్ అవును సార్ ఇట్లా మన దగ్గర నలుగురున్నారు సార్ ఎక్సలెన్స్ సార్ వంశీ సార్ గోవర్ధనగిరి వెల్దుర్తి మండలం సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ జెడ్పీహెచ్ఎస్ చెరుకుపాడు వెల్దుర్తి మండలం సార్ సార్ చంద్ర సార్ రామలకోట వెల్దుర్తి మండలం సార్ శ్రీనివాసు జెడ్పీహెచ్ఎస్ తొమ్మిది కృష్ణగిరి మండలం సార్ హరిత సార్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వెల్లుర్తి సార్ సార్ మధు కిరణ్ సార్ జెడ్పీహెచ్ఎస్ కవత సార్ వసుంధర సార్ గోడగండ్ల మండలం సార్ జెడ్పీహెచ్ఎస్ చిన్నపల్లి హారిక సార్ జెడ్పీహెచ్ఎస్ వందగల్లు కోసిగి మండలం సార్ వందగల్లు సర్వే వందగల్లు కే పార్వతీబాయి సార్ గజ్జపల్లి స్కూల్ కొల్గొండ మండలం కే శివ సార్ నందవరం మండలం మాచపల్లి జెడ్పీహెచ్ఎస్ శివనాయక్ సార్ బనూరు సార్ జెడ్పీహెచ్ఎస్ ఆస్పత్రి మండలం సార్ చంద్రనాయక్ సార్ డిస్ట్రిక్ట్ వరకు ఎస్హెచ్ఓ కే కృష్ణ సార్ ప్రైవేట్ స్కూల్ నాలుగు సార్ సార్ మనోజ్ కుమార్ సార్ వర్కింగ్ టీ అనేది సార్ జెడ్పీహెచ్ఎస్ నవలిక పెద్దగడ్డ మండలం సార్ థ్యాంక్ యూ శ్రీ కుస్మాన్ గోషే సార్ జెడ్పీహెచ్ఎస్ మానమూలి సిబిఐ రాము కర్నూలు సార్ గవర్నమెంట్ హై స్కూల్ పత్తికొండ సార్ కే సురేష్ సార్ బెంగళూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నమస్తే సార్ దినేష్ రెడ్డి సార్ బెదంచెల మండలం జెడ్పీహెచ్ఎస్ హనుమాన్ సార్ మదన్ మోహన్ సార్ జెడ్పీహెచ్ఎస్ సార్ కృష్ణగిరి మండలం సార్ వెంకట సార్ జెడ్పీహెచ్ఎస్ కోయలకొండ కృష్ణగిరి మండలం సార్ పి గణేష్ సార్ కొత్తపల్లి బేతంచెర్ల మండలం పి గణేష్ సార్ కొత్తపల్లి బేతంచెర్ల మండలం జెడ్పీ స్కూల్ ఏమో మా పార్లమెంట్లో
మేము స్కూల్స్కి వస్తుంటాం, మ్యాక్సిమం వస్తుంటాం. కొంచెం ఎం శంకర్ సార్, చెప్పండి. ZPHS దయచేసి నేను గురువుగారు ఎంత బాగా అనిపిస్తుంది. కాబట్టి గుడ్ మార్నింగ్ సార్. ఎం శంకర్, ZPHS సివిల్ మెయిన్ స్కూల్. సంతోషం. చాలా మంది ఉన్నారు గతంలో, మా పార్లమెంట్లో చాలా మంది ఉన్నారు. మీ స్కూల్స్ వచ్చినప్పుడు కొంచెం మీ గురువుగారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఇచ్చారు బాయ్స్ అండ్ గర్ల్స్. ప్రొవైడ్ చేసి వారం రోజులు మనం పెట్టే టార్చర్ని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తి. ఆయనకి సభాముఖంగా పాదాభివందనలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఆ రోజు మీరు నాకు ఇచ్చినటువంటి ఒక నమ్మకానికి భరోసాకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్. ఉద్వేగంగా ఉన్నాను, ఎందుకంటే ఆ టైంలో ఒక వ్యక్తిని నమ్మడం
చాలా కష్టమైన విషయం. అంటే నేను చాలా తెలిసినా కూడా ఆ విధంగా ఎంతమందిని హ్యాండిల్ చేయగలరు. నన్ను వేరే కోణంలో చూసారు. ఒక ఆర్గనైజేషన్ ఒక అడ్మినిస్ట్రేటర్గా చూసింటారు. నేను గేమ్స్ ఆర్గనైజ్ చేసేది. సార్ నాకు పితృ సమానులుగా భావిస్తాను నేను ఎప్పుడైనా. సో ఆయన కూడా నాకు సో వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది నా బాధ్యత ఉంది. సో చివరిగా మా కళాశాల ప్రిన్సిపల్ గారికి అందరి గౌరవ సమక్షంలో సార్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నా ప్రతి కార్యక్రమంలో నేను కానీ సార్ మీరు ఫ్రీగా చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని సో ఆయన సహాయ సహకారాలు కానీ మా కాలేజ్ స్టాఫ్ సహాయ సహకారాలు కానీ లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.